దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా, అనుక్షణంబు యేసునే నా మదిలో పాడుతా. దైవవాక్యం జీవవాక్యం అనుదినంబు చదువుతా, ప్రభుని మాట నాదు బాట విభునితో మాట్లాడుతా. దేవునికే మహిమ. నమస్కారం అండి. మనము తెలుగులో బైబిల్ని ఆడియోగా చదువుకుంటున్నాం కదా, వాడుక భాషలో ఉండే బైబిల్ని. లేవికాండం 25వ అధ్యాయం మనం చదువుతున్నామండి. 25వ అధ్యాయం టూకీగా 55 వచనాలు కనిపిస్తున్నాయి. ఈ 55 వచనాలు పరిశుద్ధాత్మ దేవుడు సారాంశంగా ఏం చెప్పాడనంటే, విశ్రాంతి సంవత్సరాల గురించి, అలాగే మహోత్సవ సంవత్సరం అంటే జూబ్లీ ఇయర్ గురించి రాయించారంట. చదువుదామండి. యెహోవా సీనాయి పర్వతం మీద మోషేతో అన్నాడు, నీవు ఇజ్రాయెల్ ప్రజలతో ఈ విధంగా చెప్పు, నేను మీకు ఇచ్చు దేశాన్ని చేరిన తర్వాత యెహోవా పేర ఆ భూమికి కూడా విశ్రాంతి కాలాలు ఉండాలి. మీరు 6 సంవత్సరాలు మీ పొలంలో విత్తనాలు చల్లాలి, 6 సంవత్సరాల ద్రాక్ష తోటలో కొమ్మలు రెమ్మలు తీర్చిదిద్దాలి, దాని ఫలాలు కూర్చుకోవాలి. అయితే 7వ సంవత్సరం భూమికి మహావిశ్రాంతి కాలం, అది యెహోవా పేర విశ్రాంతి సంవత్సరంగా ఉండాలి. ఆ ఏట మీ పొలంలో విత్తనాలు చల్లకూడదు, మీ ద్రాక్ష తోటలో కొమ్మలు తీర్చిదిద్దకూడదు. పూర్వం ఆ పొలంలో పడ్డ విత్తనాల వలన వచ్చిన పంటను కోసుకోకూడదు, దిద్దని ద్రాక్ష తీగల నుంచి పళ్ళు కూర్చుకోకూడదు. ఆ సంవత్సరం ఆ భూమికి విశ్రాంతి కాలం. అయితే విశ్రాంతి సంవత్సరంలో ఆ దేశంలో దానంతట అదే పంట పండేది మీకు, మీ దాసుడికి, మీ దాసికి, మీ జీతగాడికి, మీతో నివసించే విదేశీయుడికి ఆహారంగా ఉంటుంది. ఆ పంట మీ పశువులకు, దేశ జంతువులకు మేతగా ఉంటుంది కూడా. అంతేకాక మీరు 7 విశ్రాంతి సంవత్సరాలను లెక్కించాలి. అంటే 7 ఏళ్ళు 7 సార్లు లెక్కించాలి. 7 విశ్రాంతి సంవత్సరాలున్న ఆ కాలం 49 సంవత్సరాలు. అప్పుడు 7వ నెల 10వ రోజున పొట్టేలు కొమ్ము ఊదాలి. ప్రాయశ్చిత దినాన మీ దేశంలో అంతటా ఆ బూర ఊదాలి. మీరు ఆ 50వ సంవత్సరాన్ని ప్రత్యేకమైనదిగా ఎంచాలి. అప్పుడు విడుదల కలిగిందని మీ దేశ వాసులందరికీ చాటించాలి. అది మీకు బూరధ్వని చేసే మహోత్సవ కాలం. అప్పుడు అందరూ తమ పిత్రార్జితాన్ని మళ్ళీ పొందాలి, తమ వంశం వారి దగ్గరికి మళ్ళీ చేరాలి. ఆ 50వ సంవత్సరం మీకు మహోత్సవ కాలంగా ఉంటుంది. ఆ ఏట మీరు విత్తనాలు చల్లకూడదు, గతంలో పొలంలో పడ్డ విత్తనాల వలన వచ్చిన పంటను కోయకూడదు, తీర్చిదిద్దని ద్రాక్ష తీగల నుంచి పళ్లను కూర్చుకోకూడదు. అది మహోత్సవ కాలం, అది మీకు పవిత్రంగా ఉండాలి. అప్పుడు పొలంలో దానంతట అదే పండిన పంటను మీరు తినాలి. ఆ మహోత్సవ సంవత్సరంలో అందరూ తమ పిత్రార్జితాన్ని మళ్ళీ పొందాలి. మీరు మీ పొరుగువాడికి ఏదైనా అమ్మినా, అతడి దగ్గర ఏమైనా కొన్నా, ఆ విషయంలో మీరు ఒకడి మీద ఒకడు దౌర్జన్యాన్ని చేసుకోకూడదు. మునుపటి మహోత్సవ సంవత్సరం తర్వాత గడిచిన 7 ఏళ్ల లెక్క ప్రకారం మీ పొరుగువాడి దగ్గర పొలం కొనుక్కోవాలి. మిగతా పంట లెక్క ప్రకారం అతడు మీకు దాన్ని అమ్మాలి. ఆ సంవత్సరం లెక్క ఎక్కువైన కొద్దీ దాని వెల ఎక్కువ చేయాలి. ఆ సంవత్సరాల లెక్క తక్కువైన కొద్దీ దాని వెల తగ్గించాలి. ఎందుకంటే అతడు మీకు పంటలే కదా అమ్మేది. మీ దేవుని పట్ల భయభక్తులు చూపాలి. ఒకడి మీద ఒకడు దౌర్జన్యం చేయకూడదు. నేను యెహోవాను మీ దేవుణ్ణి. కాబట్టి మీరు నా చట్టాలు, నా న్యాయ నిర్ణయాలు పాటించి వాటి ప్రకారం ప్రవర్తిస్తూ ఉండాలి. అలాంటప్పుడు మీరు ఆ దేశంలో సురక్షితంగా కాపురం ఉంటారు. అప్పుడు అక్కడి భూమి ఫలవంతంగా ఉంటుంది. మీరు సంతృప్తిగా తింటారు, సురక్షితంగా కాపురం ఉంటారు. మీరు అనవచ్చు, 7వ ఏట మేము విత్తనాలు చల్లకూడదు, పంట కూర్చుకోకూడదు అంటున్నారు. మరి ఆ సంవత్సరంలో మేమేం తినాలి? అయితే 6వ ఏట నా ఆశీస్సులు మీకు కలిగేలా నిర్ణయిస్తాను.
ఆ సంవత్సరం 3 ఏళ్ల పంట మీకు పండుతుంది. మీరు 8వ సంవత్సరంలో మళ్ళీ విత్తనాలు చల్లాలి. ఆ సంవత్సరంలో 9వ సంవత్సరంలో మళ్ళీ పంట పూచుకునే వరకు మీరు ఆ పాత పంటనే తింటారు. భూములను శాశ్వత విక్రయం చేయకూడదు, ఎందుకంటే ఆ భూములు నావే. మీరు నా దగ్గర కాపురమున్న విదేశీయుల్లాంటి వారు. మీ దేశమంతటిలో పిత్రార్జితంలో అమ్మిన ప్రతి పొలం మళ్ళీ వెల ఇచ్చి కొనుక్కునే హక్కును గుర్తించాలి. మీ సాటి దేశస్థుడు పేదవాడే తన ఆస్తిని కొంత అమ్మివేస్తాడు అనుకోండి. అలాంటప్పుడు అతడి సమీప బంధువు వచ్చి అతడు అమ్మిన ఆస్తిని విడుదల వెల ఇచ్చి విడిపించాలి. అయితే అతడికి సమీప బంధువుడు లేడనుకోండి. తర్వాత ఆ ఆస్తిని మళ్ళీ కొనుక్కొని విడిపించడానికి కావలసిన డబ్బు తానే సంపాదించుకున్నాడు అనుకోండి. ఆ పక్షంలో ఆస్తిని అమ్మింది మొదలుకొని గడిచిన సంవత్సరాలు లెక్కించి మహోత్సవ సంవత్సరానికి మిగిలే ఏళ్ల ప్రకారం దాని వెల నిర్ణయించి ఆ ఆస్తిని కొన్నవారికి ఆ వెల ఇచ్చి తమ ఆస్తిని మళ్ళీ స్వాధీనం చేసుకోవచ్చు. కానీ ఆ ఆస్తిని మళ్ళీ కొనుక్కోవడానికి కావలసిన డబ్బు అతడికి దొరకకపోతే అతడు అమ్మిన ఆస్తి మహోత్సవ సంవత్సరం వరకు దానిని కొనుక్కునే వారికి వశంలోనే ఉండిపోతుంది. మహోత్సవ సంవత్సరంలో ఆ ఆస్తిని దానిని అమ్మినవాడి స్వాధీనం అవుతుంది. అతడికి తన ఆస్తి మళ్ళీ వస్తుంది. ఒక వ్యక్తి చుట్టుగోడ ఉన్న ఊరిలో గృహాన్ని అమ్మితే దాన్ని అమ్మిన రోజు మొదలుకొని ఒక పూర్తి సంవత్సరంలోగా వెల ఇచ్చి దాన్ని మళ్ళీ విడిపించుకొనవచ్చు. ఆ సంవత్సరంలో అంతా అతడికి మళ్ళీ విడిపించుకునే హక్కు ఉంటుంది. కానీ ఆ సంవత్సరం పూర్తయ్యే ముందు దాన్ని విడిపించాడు అనుకోండి. అలాంటప్పుడు చుట్టుగోడ ఉన్న ఊరిలో ఉన్న ఆ ఇంటిని కొన్నవాడికి వారికి తరతరాలకు అది స్థిరంగా ఉంటుంది. మహోత్సవ సంవత్సరంలో అది మొదటి యజమాని స్వాధీనంలోకి రాదు. చుట్టూగోడ లేని గ్రామాల్లో ఉన్న ఇళ్ల సంగతి వేరు. వాటిని పొలాలుగా ఎంచాలి. వాటిని మళ్ళీ విడిపించే హక్కు ఉంటుంది. మహోత్సవ సంవత్సరంలో అవి విడుదల కావాలి. లేవీ గోత్రికులు పట్టణాలను సంగతి ఇది. వారికి చెందిన పట్టణాలలో ఉన్న ఇళ్లను మళ్ళీ విడిపించుకునే హక్కు ఎల్లప్పుడూ ఉంటుంది. ఇజ్రాయెల్ ప్రజల మధ్య ఆ పట్టణాలలో ఉన్న ఇళ్ళు లేవీ గోత్రికుల ఆస్తి కనుక ఎవరైనా లేవి వాళ్ళ దగ్గర ఇల్లు కొంటే లేవి వారి పట్టణంలో అమ్ముడుపోయిన ఆ ఇల్లు మహోత్సవ సంవత్సరంలో విడుదల అవుతుంది. లేవి గోత్రికుల పట్టణాలకు చుట్టూరా ఉన్న పొలాలను వారు అమ్మకూడదు. అవి వారికి ఎప్పటికీ ఉండే ఆస్తి. మీ సాటి మానవుడు అతడు విదేశీయుడే గాని పరాయివాడే గాని బీదవాడై బ్రతుకు తెరువు లేకుండా నీవు అతడికి సాయం చేయాలి. బీదవాడే బ్రతుకు తెరువు లేకుండా ఉంటే నీవు అతనికి సాయం చేయాలి. అతడు నీ వల్ల బతకాలి. మీ దేవుని పట్ల భయభక్తులు కలిగి అతడి దగ్గర ఏమీ వడ్డీని తీసుకోకూడదు. మీ సాటి మానవుడు మీ వల్ల బతకాలి. మీ డబ్బు అతడికి వడ్డీ ఇవ్వకూడదు. మీ ఆహారం లాభానికి ఇవ్వకూడదు. నేను యెహోవాను మీ దేవుణ్ణి. మీకు దేవుడుగా ఉండడానికి కనాను దేశాన్ని మీకు ఇవ్వడానికి నేను మిమ్మల్ని ఈజిప్టు దేశం నుండి తీసుకుని వచ్చిన వాణ్ణి. మీ దగ్గర నివసించే స్వప్రజలలో ఒకడు బీదవాడై తనను అమ్ముకుంటే అతడి చేత ఊడిగం చేయించకూడదు. అతడు జీతగాడులాగా గాని విదేశీయుడులాగా గాని మీ దగ్గర ఉండి మహోత్సవ సంవత్సరం వరకు పనిచేస్తాడు. అప్పుడు అతడు తన పిత్రార్జితం మళ్ళీ పొంది తన పిల్లలతో పాటు మీ దగ్గర నుంచి వెళ్ళి తన వంశీయుల దగ్గరకు చేరాలి. ఎందుకంటే వాడు నా సేవకుడు. నేను ఈజిప్టు నుండి వారిని రప్పించాను. బానిసలను అమ్మినట్లు వారిని అమ్మకూడదు. మీ దేవుని పట్ల భయభక్తులతో ఉండి అలాంటి వారిని కఠినంగా అణిచివేయకూడదు. మీ చుట్టుపట్ల ఉన్న జనాలలో నుండి దాసులను కొనుక్కోవచ్చు. మీ మధ్య నివసించే విదేశీయులను మీ దేశంలో వాళ్లకు పుట్టిన సంతానాన్ని కూడా కొనవచ్చు. వాళ్ళు మీ సొత్తు అవుతారు. మీ తర్వాత మీ సంతానానికి కూడా సొత్తుగా ఉండేలా మీరు అలాంటి వాళ్ళని స్వాధీనం చేసుకోవచ్చు.
వాళ్ళు ఎప్పుడూ మీకు దాసులవుతారు కానీ సాటి ఇజ్రాయెల్ వారిలో ఒకడిపై ఒకడు కఠినంగా పెత్తనాన్ని చేయకూడదు. మీ మధ్య నివాసం ఏర్పరచుకున్న విదేశీయుడు అవుతాడు అనుకోండి. అతడి దగ్గర నివసించే మీ స్వదేశస్తుడు ఒకడు భేదవాడే అతనికి కానీ అతడి కుటుంబానికి కానీ తనను అమ్ముకుంటున్నాడు అనుకోండి. ఆ పక్షంలో తనను అమ్ముకున్న తర్వాత అతన్ని విడిపించే హక్కు ఉంటుంది. అంటే అతన్ని అన్నదమ్ములైన ఒకడు అతన్ని విడిపించవచ్చు. అతని పినతండ్రి కానీ పినతండ్రి కొడుకు కానీ అతని వంశంలో సమీప బంధువుడు కానీ అతన్ని విడిపించుకోవచ్చు. తనకే డబ్బులు లభిస్తే తనను తానే విడిపించుకోవచ్చు. అలాంటప్పుడు అతన్ని కొనుక్కున్న వ్యక్తి కలిసి అమ్ముడుపోయిన సంవత్సరం నుండి మహోత్సవ సంవత్సరం వరకు మిగతా కాలం ఎంతో పరిగణించాలి. అతడు వెల ఆ సంవత్సరాల లెక్క ప్రకారం ఉంటుంది. అతడు జీతగాడై ఉన్నట్టు ఆ రోజుల ప్రకారం అతడి వెల ఉంటుంది. ఇంకా చాలా సంవత్సరాలు మిగిలి ఉంటే వాటి ప్రకారం తనను అమ్ముకున్న మొత్తంలో తనను విడిపించే వెల మళ్ళీ ఇవ్వాలి. మహోత్సవ సంవత్సరం వరకు మిగతా ఏళ్ళు తక్కువైతే తన యజమానితో లెక్క చూచుకొని సంవత్సరాల లెక్క ప్రకారం తనను విడిపించే వెల ఇవ్వాలి. ఏటేటా కూలికి వచ్చిన వాడిలాగా అతడు తన యజమాని దగ్గర ఉండాలి. అతడి యజమాని అతన్ని కఠినంగా అణిచివేయకుండేలా మీరు చూచుకోవాలి. పై చెప్పిన పద్ధతుల్లో వెల ఇవ్వడం వల్ల అతడికి విడుదల కలగకపోతే మహోత్సవ సంవత్సరంలో అతడు తన పిల్లలతో పాటు విడుదల అవుతాడు. ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజలు నాకే దాసులు. నేను ఈజిప్టు దేశం నుంచి వారిని తీసుకుని వచ్చాను. నేను యెహోవాను మీ దేవుణ్ణి. దేవునికే మహిమ. ఇది 25వ అధ్యాయం అండి. ఈ మహోత్సవ సంవత్సరం అంటే జూబ్లీ ఇయర్ గురించి రాస్తున్నప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే రెండవ రాకడ గురించి కూడా ప్రస్తావిస్తున్నట్టు అనిపించింది. దేవుడు ఎలా విడుదల మనకి ఇస్తాడు, ఎలా మళ్ళీ మనం పిత్రార్జితాన్ని పొందుకుంటాము అన్నది నాకు అర్థమవుతుంది. ఇంకా ఈ 490 గురించి దేవుడు ఒకసారి ఇప్పుడు క్షమించమని అడిగితే ఎన్నిసార్లు క్షమించాలంటే 7 సార్లు 70 సార్లు 7 మార్లు అని చెప్పినట్టుగా కూడా 490 నెక్స్ట్ విడుదల అలాగ అనిపిస్తూ ఉంది. ఏదైనా ఇది ఆడియో బైబిల్ అండి 25వ అధ్యాయం. దీనిని మీరు ఇంకా ఎక్కువగా ఎక్స్ప్లెనేషన్ చూడాలంటే ఏదైనా యూట్యూబ్లో దేవుని దైవజనులు చాలామంది విశదీకరించి చెప్తారు. వాటిని మీరు ఇంకా చదవండి, బైబిల్ని చదవండి. ఇదైతే బైబిల్ ఉన్నట్టుగా నేను ఈ విధంగా చెప్పాను. సరే 26వ అధ్యాయాన్ని నేను చదువుతాను నెక్స్ట్ ఎపిసోడ్లో. నాతో ఫాలో అవ్వండి. దేవునికి మహిమ.